మన వెలిగొండ ప్రాజెక్టు. ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి. కానీ పూర్తి అవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, ఆయన అసత్యాలు, ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక, ఆయన అవినీతి పత్రిక తందానా తానా బ్యాచ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1996 ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు. గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు 96 మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నేటికి పూర్తి కాకపోవడం, 30 సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎంత విచిత్రం అంటే, ఎందుకంటే మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా చూస్తూ ఉంటాం, అంటే ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఒక 8వ వింతగా మారాడు. అబద్ధాలు అసత్యాలు చెప్పడం. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా 4000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి గట్టిగా అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి 24x7 ఆయన కష్టపడినట్లుగా కష్టపడితే మినిమం లేదంటే లేదు 1.5 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి పరిస్థితి అది వెలుగొండ. అటువంటి వెలుగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వెలుగొండని పూర్తి చేసేస్తే మరి వేళ నీళ్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాలు అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా గానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి వాక్యాలు. అందుకే ఈయన ఒక 8వ వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాలు అసత్యాల్లో.